Krishna Vamsi garu, thank you so much for coming to Align, and Thank you for selecting our Ranga Maarthaanda as our first movie and night. thank you for dragging me here. Thank you so much. Yes, thank you. ఈ టైంలో ఇంత డ్రైగా సరే థ్యాంక్ యూ చెప్పండి. సార్ నమస్తే సార్. ఎక్కువ క్వశ్చన్స్ ఏం లేవు సార్, సినిమా గురించే. కూర్చో అయితే. ఎస్పెషల్లీ సార్ స్టార్టింగ్లో ఆ పోయం చెప్తారు కదా సార్, అది అది నేను నటుడిని అని, అది చూసినప్పుడు ఆ ఒక్కొక్క లైన్ సార్ చాలా బాగా టచ్ అయింది సార్. మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి మీ సినిమాలు చాలా బాగా చూశారు సార్. అది కాదు సార్, ఎస్పెషల్లీ నిన్నే పిల్లాడతా ఇంకా ఇంకా అని చెప్పి యాక్చువల్లీ మా నాన్న నేను కలిసి రావాల్సింది రంజాన్ కదా, ఆయన రారు సినిమాలు చూడండి, నేను చెప్పకుండా వచ్చేసా ఇంటి నుంచి. ఇంకా లాస్ట్లో ఆ సీన్ చూస్తుంటే ఆయన రాసాడు. అచ్చా, షాయరీ అంటాం, మన తెలుగులో వచ్చిన కవిత్వం అంటాం. శ్రీశ్రీ గారు అనే పేరు విన్నావా ఎప్పుడైనా? ఆయన ప్రక్రియను స్టార్ట్ చేశారని అంటారు. ఆయన బాగా పాపులర్ చేశారు మహాప్రస్థానం అని. ఆ స్టైల్లో జనరల్గా మన సినిమాల్లో పాటలు ఉండవు. సో దానికోసమని ఒక డిఫరెంట్గా ఉండాలి. బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారితో పాట పాడించడం కరెక్ట్ కాదు కదా, అంటే అప్పుడు డిసైడ్ అవ్వలేదు యాక్చువల్గా. ఎవరో ఒకళ్ళతో అలాంటిది ఏదైనా చెప్పిందాం. మన తెలుగు యాక్టర్స్ లెగసీ ఎంత ఉంది, చాలామందికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటేనే తెలియదు. అలా అందరిని ఒకసారి గుర్తు చేయాలి, ప్లస్ ఒక డాక్యుమెంట్ చేసి వదిలేస్తే ఒక టైం క్యాప్సూల్ కింద ఒక 1000 సంవత్సరాల తర్వాత కూడా తెలుగులో యాక్టర్స్ ఎవరంటే అట్లీస్ట్ ఒక చిన్నది ఉంటుంది. ఇందులో పూర్తిగా కవర్ చేయలేకపోయాం, 30% కుదిరింది. ఇంకా హాస్పిటల్ సీన్ సార్ చూసిన తర్వాత నేను క్లాప్స్ కొట్టేసాను సార్. బ్రహ్మాండం గారి యాక్టింగ్, అలాంటి ఆయన యాక్టింగ్ అలా అసలు ఎప్పుడు కామెడీగా చూసాం కదా సార్. సడన్గా ఆయన అలా చూసిన నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ సినిమా ఇది. ఆయన సడన్గా ఆయన చూసిన తర్వాత కళ్ళు నీళ్ళు వచ్చేసాయి సార్. చాలా బాగుంది సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మిమ్మల్ని కొంచెం హక్ చేసుకోవచ్చు సార్ అట్లీస్ట్ ఒక ఈ టైం ఒకటి, ప్లస్ మగవాళ్ళు చేయకూడదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అదే ఆ నటుడి దగ్గర నాకు ఒక క్వశ్చన్ ఉందండి. చూస్తున్నప్పుడు ఈ నటుల గురించి వాళ్ళ జీవితం గురించి అంత చూపించారు కదా, నటి కూడా ఫోటో ఎందుకు వేయలేదు? రంగ మార్తాండి మణి అని టైటిల్ అయ్యి ఉంటే అప్పుడే చాలా మంది ఫేస్బుక్ లో కూడా చెప్తున్నారు బాగా. సో దీనికి ఏమనుకుంటున్నానంటే నా యూట్యూబ్ ఛానల్లోనే ఓన్లీ యశ్వేంద్రమణి గారు, కన్నమ్మ గారు, మాలతి గారు అక్కడి నుంచి స్టార్ట్ చేసి జయసుధ గారు, శ్రీదేవి గారు వరకు ఒకటి ఓన్లీ ఫిమేల్ యాక్టర్స్ ఇప్పుడు చేద్దాం. థ్యాంక్ యూ. అంటే నేను మా నాన్నగారు పోయి 6-7 months అయింది. ఈరోజు చూస్తుంటే మా నాన్నతో చూస్తున్నట్టు అనిపించింది. దట్స్ ద బాటమ్ లైన్. సో అంటే మీరు మూవీ స్టార్ట్ అవ్వడంలో అంటే ఐ బిలీవ్ కొంచెం స్పిరిచువాలిటీ అండ్ మైథాలజీ బై నౌ. రాజశ్యామల గాడెస్తో యూ స్టార్టెడ్, అంటే మీరు కనెక్టెడ్ ఆ దేవతతో, లైక్ అండ్ వారణాసి యాంగిల్ ఉండింది. దేర్ వాజ్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ స్పిరిచువల్ యాంగిల్. మళ్ళీ దేర్ ఇస్ హ్యూమర్. అండ్ బ్రహ్మానందం గారు కామెడీ చేయకపోతే ఆబ్వియస్లీ ఏడిపిస్తారు. అండ్ కొన్ని టైమ్స్లో హీ వాజ్ సో రియల్, కొన్ని టైమ్స్లో ఐ థాట్ హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. సో అంటే మీరు ఒక యాక్టర్ లైఫ్ని చూపించడానికి ట్రై చేశారా, లేకపోతే ఒక రిలేషన్షిప్స్, ఇప్పుడు బ్రోకెన్ ఫ్యామిలీస్, అంటే వాట్ వాజ్ యువర్ మెయిన్ ఇంటెన్షన్? మీకు వచ్చినదే కదా ఈవిడ పైన నేను అడుగుతాను కింద. ఓకే, మీరు ఇందులో 2 క్వశ్చన్స్ వేసారు కదా. ఫస్ట్ రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ అనేది ప్రొడ్యూసర్ కాలిపు మధు అని అక్కడ ఆయన అండి, ఆయన అమ్మవారి భక్తుడు. వాళ్ళ బ్యానర్ రాజశ్యామల అని పెట్టుకున్నారు. సో దానికోసం బిగినింగ్, దాని ముందు హౌస్ఫుల్ మూవీస్ అని ఉంటుంది. నేను స్పిరిచువల్ అండి, రిలీజియస్ కాదు. ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. ఐ బిలీవ్ ఇన్ సమ్ సూపర్ పవర్ ఆర్ సూపర్ ఎనర్జీ. డెఫినెట్లీ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు. దాని పేరు భక్తి అనండి, దండం పెట్టండి, ఏదో క్రతువులు కావాలని. సో అది తీసేస్తే సెకండ్ క్వశ్చన్, బ్రహ్మానందం గారిని 1250 సినిమాలు చేశారండి ఆయన. 2 సార్లు డబుల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. 600కే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు, 1250. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రాము గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు క్షణంలో క్లాప్ కొట్టిన ఆయన మీద. ఆయనకి సీన్ పేపర్లో షార్ట్ పిలవడం, ఆ తర్వాత మనీ చేసాం. ఈ షార్ట్ గ్యాప్స్లో పక్కకు వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన టాపిక్స్
అలసాన పెత్తన గురించి, భువన విజయం గురించి, శ్రీనాథ కవి సార్వభౌముడి గురించి, పోతన గారి గురించి, మన అన్నమాచారి గారి గురించి, త్యాగరాజు గారి గురించి, ఎర్రాప్రగడ గురించి, నన్నయ్య గురించి, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చాలా ఆశువుగా ఇప్పటికీ చెప్తూ ఉంటాను. అక్కడ నుంచి అదొక అలవాటు అయిపోయింది. నాకు ఇంట్రెస్ట్గా పక్కకెళ్ళి ఏంటి సార్ ఏంటని అనగానే ఏదేదో మాట్లాడుతూ దాంట్లోకి వెళ్ళిపోతాను. ఇది ఒక 30 yearsగా నేను చూస్తాను. తర్వాత ఎక్కడైనా డబ్బింగ్ థియేటర్లో కనపడినా, లేకపోతే వేరే షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్న రమ్యాని ఆయనే ఫస్ట్ పరిచయం చేశాడు నాకు. వంశీ ఒక నేనంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇలాంటి ఒక ఇది ప్లస్ ఆయనలో ఉన్న ఒక ఫిలాసఫరు, ఆయన ఒక స్కల్ప్టర్ అండి, ఎక్స్ట్రాడినరీ స్కల్ప్టర్. మన మట్టితోటి బొమ్మలు చేస్తుంటారు, స్కెచ్ ఆర్టిస్టు, ఒక ఎక్స్ట్రాడినరీ మిమిక్రీ ఆర్టిస్టు. మిమిక్రీ ఆయన చేస్తున్నప్పుడు అత్తిల్లో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు తాడేపల్లిగూడెంలో మేము ఉన్నప్పుడు గణపతి నవరాత్రులకు ఒక రోజు రాత్రి ఆయన ప్రోగ్రాం పెట్టించాం. అప్పుడు సిల్వెస్టర్ అనే ఒక ఆయన బాగా పాపులర్గా ఉన్నాడు. ఆయన దొరకకపోతే ఎవరో చేస్తున్నాడంటేనే 500 రూపీస్కో 400 రూపీస్కో ఒక తీసుకొచ్చి ఒక 1 hour 2 hours. సో ఇన్ని మల్టీ ఫేసెటెడ్ అవన్నీ చూశాను, కంటిన్యూగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాను. తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత చేసిన ఫస్ట్ ఫిల్ము చక్రం. ఐ థింక్ చక్రంలో ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేసాం. ప్లస్ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ప్రకాష్ రాజు ఒక మహానటుడు, గొప్ప నటుడు, ఏదో మనకు తెలిసి ఒక మంచి నటుడు అని ఒక ఆడి మీద ఒక ఇది ఉంది. ప్లస్ ఒక 5 times నేషనల్ అవార్డు విన్నరు, నందులు, కళాభారతి, ఈ రకరకాలు వచ్చి ఏ క్యారెక్టర్ అయినా అవైలబుల్గా చేసేయగలడు. ఒక 5-6 లాంగ్వేజ్ల్లో ఉన్న ఒక వెరీ మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ యాక్టర్. స్క్రిప్ట్లో మరాఠీ సినిమాలో ఉన్న స్క్రిప్ట్లో దాని ప్రకారం అతన్ని పట్టుకుని ఆ పక్కనున్న అతను గోఖలే అయినా ఒక ఆయన చేశాడు. ఈ మెయిన్ యాక్టర్ని పట్టుకుని నువ్వు ఒక చెత్త నటుడు రాను ఫేస్ మీద తిట్టాలి. ఇది ఇప్పుడు ఎవరు చెప్తే ఆ కన్విన్సింగ్గా ఉంటుంది ఆడియన్స్కి అన్నోళ్ళందరికీ, అన్లెస్ అతను ఒక గ్రేట్ యాక్టర్ అయి ఉండాలి. ప్రకాష్ రాజు నువ్వు ఒక చెత్త యాక్టర్ అని తిట్టాలంటే యశ్వరంగారావు రావాలి నాకు తెలిసి. లేకపోతే అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అందరం బాగా ఇష్టపడే వ్యక్తి, గత 40 సంవత్సరాలుగా బ్రహ్మానందం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్, అవర్ లాంగ్వేజ్ అండ్ ఆల్ అవర్ ఎంటర్టైన్మెంట్. బ్రహ్మానందం అనే ఒక ఇమేజ్కి అపోజిషన్ లేదు. చిచ్చి ఇక ఏ యాక్టర్కైనా ఉంటుంది, కానీ బ్రహ్మానందాన్ని అందరం ఓన్ చేసుకున్నాం. సో ఈయనతోటి చెప్పించవచ్చు. ప్లస్ ఇంత ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ 40 years నుంచి ఉన్నాడు కాబట్టి ఈయన ఫస్ట్ కన్సిడరింగ్ అదండి. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తర్వాత తీసుకెళ్తున్నాను. కానీ నేను అదర్ దాన్ కామిక్ చూశాను కాబట్టి ప్రతిసారి అనుకునేవాడిని ఎవరైనా ఈయనకి మంచి ఒక సీరియస్ క్యారెక్టర్ చేయించవచ్చు కదా. ఇది ఎదుగుతున్నప్పుడు నాకే అనిపించింది నేను ఎందుకు చేయకూడదు, అది అందరిని అనుకుంటున్నాం కదా, ఆ పని మనమే చేద్దాం అని. ఎందుకైనా మంచిది సెకండ్ ఆప్షన్ అని ఊరికనే ఒక రమ్య దగ్గర ఒక నైట్ ఎప్పుడు ఒక కాయిన్ చేశాను, ఎలా ఉంటాడు బ్రహ్మ. చాలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నన్ను ఆర్ యూ షూర్ అని షాక్లో, నిజమా, ఓకేనా, బాగుంటాడు, పర్ఫార్మెన్స్ చేయగలడు, బట్ ఆ హాస్పిటల్ సీను అంటా ఉంది. సో ఫైనలీ షీఈస్ కన్విన్స్డ్, ఓకే పర్వాలేదు, మరీ షాక్లో లేదు అని. తర్వాత ప్రకాష్ తోటి అనగానే బ్రిలియంట్ రా అని ఇమీడియట్. సో అక్కడ నుంచి లోపలికి స్క్రీన్ ప్లేలో ప్లే చేస్తున్నప్పుడు బ్రహ్మానందం గారు అనగానే తలుచుకోగానే నవ్వు వస్తుంది మనందరికీ. అలాంటిది మనిషి చూపిస్తే ఇంక మొత్తం థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కాలి, అది టెన్షన్ అంటాం. సో అందుకని ఫస్ట్ సీన్లో ఆయనతో చెప్పాను, మీ రెగ్యులర్ సినిమాల్లో కాదు, ఒరిజినల్ చూడండి అంటే చూడండి అన్నాడు ఆయన. చూడను, నేను నీ మీద నమ్ముకుంటూ వస్తాను, నువ్వేం చెప్తే అది చేస్తా. సో ఫస్ట్ సీన్లో అసలు దగ్గరికి రానవ్వలేదు, కెమెరా ఆయన దగ్గరికి కూడా వెళ్ళదు. ఆయన క్రౌడ్లో జూనియర్ ఆర్టిస్ట్ కింద డీల్ చేశాను. సో థాట్ దట్ ప్లే విల్ వర్క్ ఆన్ ద ఆడియన్స్, థింకింగ్ దట్ బ్రహ్మానందం ఉన్నా సరే ఎక్కడో బ్యాక్లో నుంచో పెట్టాడు, వీడెదరు పిచ్చోడన్నా ఉండాలి లేదా ఏదో పని చేస్తూ ఉండాలి అని అనే ఒక అండర్లైన్, ఇన్విజిబుల్ అండర్లైన్ చేసింది. ఆ తర్వాత తీసుకొచ్చి మంది ఇచ్చి తర్వాత ప్రకాష్ని తిట్టించి నీకు పిచ్చెక్కిదిరా అంటే ఫస్ట్ దాంట్లోనే. సో అలా స్లోగా
మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. అంటే మీ జీవితంలో మీరు ఆర్టిస్టులతో ఎక్కువ ఉండి వాళ్ళ ప్రయాణం అలా చూసేలా, అంటే ఒక ఆర్టిస్ట్ స్ట్రగులింగ్ అనేది మనం అంటే ఎంత డబ్బులున్నా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు అంటారా మీరు ఆర్టిస్టులు? ఒక ఆర్టిస్టే కదండి, మన అందరికీ ఉంటుంది. అదే అంటున్నాను, కానీ అదే ఇప్పుడు అందులో మనం అదే ఎక్కువ చూపిస్తూ ఉంటాం. మీరు కూడా అది చూపించారు. మా మనిషి మహాభారతం అయినా మనిషి జీవితం అయినా విషాదాల సమాహారం. మన అందరం దాంట్లో ఉంటుందండి. ప్రతి ఎవ్రీ డే స్ట్రగుల్ ఉంటుంది. ఏదో ఒక విషయంలో వరి ఉంటుంది, ఏదో ఒక విషయంలో బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. బట్ స్టిల్ సర్దుకుంటాం, అడ్జస్ట్ అవుతాం, లేదా తిరగబడతాం. ఇది పీరియడ్ ఆఫ్ టైం నుంచి చూస్తున్నాను. ప్లస్ అందరు యాక్టర్స్ని చాలా దగ్గరగా చూశాను. మా ఇంట్లోనే ఉంది. అయితే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ పనిచేస్తున్నప్పుడు కానీ ఆర్టిస్ట్ అది హెల్ప్ అయిందండి. బట్ ఆల్ దిస్ ఇస్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్. స్మోక్రాజ్ అని ఆయన 1970లో మరాఠీలో సాహిత్య అకాడమీ వినరండి, పెద్ద రైటర్ ఆయన. ఆయన రాసిన నట్ సామ్రాట్ అనే నాటకం అండి. అది 40 సంవత్సరాలుగా సూపర్ హిట్ అండి మరాఠీ. సో ఆయన రాసిన దాంట్లో షేక్స్పియర్ కింగ్ లియర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కింగ్ లియర్ని ఒక డ్రామా ఆర్టిస్ట్గా చేస్తే ఎలా ఉంటుంది అనే రియాలిటీ అని చేసి రాసిందండి. సో ఆ బేస్ పట్టుకుని దాని మీద చేశారు. సో లక్కీలీ ఇట్ వర్క్డ్ అండి, లక్కీలీ ఇట్ వర్క్. సో ఒక్క ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే స్వప్నేష్ కూడా చెప్పాను, ఫస్ట్ 15-20 మినిట్స్ నాకు అర్థం కాలేదు స్పీడ్గా. అంటే డిఫరెంట్ టైం జోన్లో అయింది, ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి ఒక బిట్కి ఒక బిట్కి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫ్లో ఉండింది. ఫస్ట్ నాకు కొంచెం దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ అండ్ ఓకే సపోజ్ బికాస్ జనరల్లీ మనకి సినిమా అనగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫైట్లో, డాన్స్లో, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, పంచ్ డైలాగ్, దీనికి ఒక్కొక్క ఇది అయిపోయాం. అలా కాకుండా ఒక రియల్ లైఫ్లోకి తీసుకెళ్ళటం కోసమే అందరు యాక్టర్స్ వేసి ఆ తర్వాత ఒక స్ట్రీట్ ప్లే స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక పోలీస్ స్టేషను. సో దట్స్ ద నేచర్ ఆఫ్ ద స్క్రిప్ట్. అందువల్లే అంత డీప్గా లోపలికి వెళ్ళగలిగాను. కౌశల్య గారిని ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం కారంగా అద్భుతం అండి అసలు పాట. గురుగారు రాశారు, అంత అద్భుతంగా ఇచ్చారు జనకి మీరు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. అంటే నేను ఈ సినిమా మొన్న మా తాతగారు మా నాన్నమ్మతో కూర్చొని చూశాను. ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ 45 మెంబర్స్. నా చిన్నప్పటి నుంచి 45 మందితో బతికాను. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నాం, నేను, నాన్నమ్మ, నాన్న, తాతయ్య. అండ్ యూ డిఫైన్ ఫ్యామిలీస్. మా ఇంటికి ఎవరైనా రావాలంటే ఫ్రెండ్స్ అందరూ కృష్ణ వంశీ వాళ్ళ ఫ్యామిలీయే కదా, బికాజ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ యూ డిఫైన్డ్ ఇట్ ఫర్ అస్. సో I don't know if it's a question, but what brings you, how do you want to define families? You've defined for us in a very beautiful way in every of your movies. ఒక సినిమా వెళ్తున్నాం అంటే కృష్ణ వంశీ సినిమా కదా, కలిసి వెళ్తే సరిపోతుందిలే, ఫ్యామిలీ, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్. యువ్ డిఫైన్డ్ ఫ్యామిలీస్ ఫర్ అస్. సో what's family for you? I don't know. వాట్ ఫ్యామిలీ ఫర్ మీ అంటే అలాంటి జాయింట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఆల్మోస్ట్ నా డిగ్రీ వరకు కూడా స్పెండ్ చేశాను, లాట్ ఆఫ్ టైం. ఐ లైక్ ఇట్. అండ్ జాయింట్ ఫ్యామిలీ వల్ల అడిగేవి కాబట్టి నా ఐడియాలజీగా నా థాట్ ప్రాసెస్ చెప్తాను. జాయింట్ ఫ్యామిలీ అనగానే ఒక 80 years నుంచి 8 months వరకు అన్ని రకాల ఏజ్లో వాళ్ళు ఉంటారు. అన్ని టైం జోన్లో అన్నీ కలిపి ఒక టైం లైన్లో ఉంటాయి. ఇప్పుడు 7 years 6 years పిల్లోడికి ఒక 50-60 years తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను అనేది ఈ పిల్లోడు తెలుస్తుంది. 80 yearsలో ఉన్నవాడికి 6 yearsలో ఉన్నప్పుడు తను ఎలా ఉండేవాడు అనేది కళ్ళ ముందు కనపడతాం. అలాగే ఇంట్లో కోపాలు వచ్చినా, బాధలు వచ్చినా, అబద్ధాలు చెప్పినా, దొంగతనాలు చేసినా, లేదా సంతోషం వచ్చినా, సెలబ్రేషన్ వచ్చినా, సొసైటీ ఒక యూనిట్ కింద ఇంట్లో ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ యూ నో అండ్ యూ ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ వరల్డ్. సో ప్రిపరేషన్ అక్కడే జరుగుతుంది. అందువల్ల స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇదివరకు మన పెద్దవాళ్ళ వరకు. మనం ఎందుకు లేవు అంటే మనం ఇంత డిస్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ అండ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ స్టిల్ మనిషి ఫ్రెజైల్ అయిపోతున్నాడు. ఎందుకు అయిపోతున్నా అంటే ఫౌండేషన్ లేదు. ఎందుకు ఫౌండేషన్ లేదంటే బ్రేకప్ అయిపోయి సపరేట్గా వచ్చి తిరుగుతున్నాం మనం.
న్యూక్లియర్ ఫ్యామిలీలోనే మన మన్ను మశానం అనే దానివల్ల ఓవరాల్ గ్లోబ్ మొత్తం మీద ఒక రెస్ట్లెస్నెస్ పెరిగిపోతుంది బాగా. అందువల్ల ఎక్కువ వైలెన్స్ అయిపోతుంది, ఎక్కువ ఇర్రెస్పాన్సిబిలిటీ, అండ్ we became like cruel than the యానిమల్స్ అవసరం ఉంటేనే ఒక పులి కానీ సింహం కానీ సంవత్సరానికి 12 సార్లు వేటాడుతుంది. వై బికాజ్ దానికి ఆకలి వేసినప్పుడు, ఇంకా ఆకలి తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే అది చూసి అది కూడా చాలా కష్టపడి 130 km/h స్పీడ్లో పరిగెత్తి పట్టుకుని తిన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తాళం వేసుకోదు అది, లేదా ప్యాక్ చేసి ఎవరికి అమ్మదు, వదిలేసి వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళు తింటారు. అది మళ్ళీ ఇంకో 20-25 days వరకు దానికి అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఇంకో 10 తరాల వరకు మన జీవితం మొత్తం ఖర్చు పెట్టేసి, నా పర్సనల్ ఫీలింగ్ ఇది, నానా మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, రకరకాల దొంగతనాలు చేసి, మనల్ని మనమే అమ్ముకుంటూ ప్రతి సెకండ్ కూడబెట్టేది వెనకాలోడి కోసం. ఆడికి వాల్యూ తెలుసుదా? ఒకవేళ వాల్యూ తెలిసినా ఆడిని కూడా తీసుకెళ్ళి ఆ కేజ్లో పడేస్తున్నాం. ఇప్పుడు తీసుకెళ్ళి ఆడిని ఎత్తి మీద పెడితే ఏం చేసుకుంటున్నాడు, ఆడు చచ్చినట్టు మళ్ళీ దాన్ని రాన్ చేయాలి. సో ఇలాగ పాడవకుండా ఉండాలంటే జాయింట్ ఫ్యామిలీస్ అయితే కరెక్ట్ అని నా ఫీలింగ్. సో ఐ థింక్ నేను కన్విన్స్ చేశాను అనుకుంటున్నాను. సార్ మీ సినిమాలతో మమ్మల్ని ఎప్పుడో కన్విన్స్ చేశారు జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ ఇంపార్టెంట్ అన్నది. వెరీ ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు ఫిలిం ఇంట్లో మా తాతగారు వచ్చి ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే అప్పుడు తాతగారు కొంచెం బిజీగా ఉన్నాను, ఐ గెట్ బ్యాక్ టు యూ అంటాను. బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ నేను ఈరోజు పొద్దున్న లేచి పోస్ట్ ఆఫీస్కి వెళ్తావా అంటే ఐ గో వెయిట్, ఐ నాట్ ఇగ్నోర్ యూ దిస్ టైం, నేను వెళ్తున్నాను ఈసారి. సో డిఫైన్డ్ ఫ్యామిలీస్, యువర్ డిఫైన్డ్ ఎమోషన్స్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీథింగ్ ఎల్స్? మూవీస్ చాలా తక్కువ చూస్తాను సార్, అంటే కానీ రంగమార్తాండలో షూటింగ్ టైంలో నేను అక్కడ మీరు టేకింగ్ కానీ ఇదంతా కూడా చూస్తున్నాను. ఏఎంబి మాల్ అండ్ నెక్స్ట్ నా జైల్ సీను అక్కడ చూస్తున్నాను. అప్పుడు మూవీ గురించి ఆలోచించినప్పుడు ఏంటి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మూవీయా అన్న ఆలోచనలో ఉన్నాను. తర్వాత దాని గురించి లక్ష్మీగోపాల్ అన్న దగ్గర కానీ వేణు హిమాన్సి మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు లేదు ఇందులో ఏదో ఒక కొత్త స్టైల్లో మూవీ రాబోతుంది అని తెలుసుకున్న తర్వాత చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాను సార్ లాస్ట్ 2 years నుంచి. బట్ వన్స్ చూసిన తర్వాత నేను అనుకున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, చాలామంది ఫ్యామిలీస్నే కాదు చాలామంది వాళ్ళ గుండెల్ని రిపేర్ చేసిన మూవీ సార్ ఇదైతే మాత్రం. ఖచ్చితంగా నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి గుండెని రిపేర్ చేసిన మూవీ రంగమార్తాండ మూవీ అనేది. కళ్ళల్లో నీళ్ళు తిరగని పర్సన్ అంటూ లేరు సార్. రాజమండ్రిలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం సార్, ఒక 10-15 మెంబర్స్. ఎప్పుడు ఏదో చాలా మంది ఉంటారే మా సర్కిల్లో. సో మా సర్కిల్లో మూవీ వచ్చిన 10 days తర్వాత కూడా రంగమార్తాండ మూవీ గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇదైతే మాత్రం ఒక సంచలనం సార్. థ్యాంక్ యూ. అసలు ఆ ఫీల్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు సార్? ఇంతమంది హార్ట్స్ని టచ్ చేసిన మూవీ కదా, మీరు చాలా మూవీస్ ముందు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. అసలు ఈ ఫీల్ని ఆ ఫీల్ని మీరు అసలు ఎట్లా? నేను ఒరిజినల్ నట్ సామ్రాట్ చూసినప్పుడు ఒక నైట్ ఒక 12:30కి ఎంతకో ఫోర్స్డ్గా చూసా. ప్రకాష్ గారు తెచ్చుకున్నాడు, ఆ డైరెక్ట్ చేసి ఆడు హీరోగా చేద్దామని. ఊరినే అడిగాడు ఏదైనా స్క్రీన్ ప్లే హెల్ప్ చేయరా చూడరా అని. అది మర్చిపోయాను 2 days ఆ డిస్క్ అలాగే ఉంది ఇంట్లో. నేను మర్నాడు 2 రోజులు అయిన తర్వాత అడిగాడు ఎరా చూసావా అని. సర్లే ఇంకేటికి ఏదో ఒకటి చెప్పాలని పెట్టాను. యాక్చువల్గా నేను పర్సనల్గా ఏడుపు కొట్టి సినిమాలు అంటే వెళ్ళను అసలు. నాకు మంచి కలర్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, మంచి అమ్మాయిలు ఉండాలి, బ్యూటీ ఉండాలి, అండ్ అల్లరి ఉండాలి. ఇది లేకపోతే సరే ఇటు తెచ్చుకున్నాడు కాదను సరే తప్పదని 12 o'clock ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ హై ఆల్సో. మరాఠీ సినిమా సబ్ టైటిల్స్ చదువుకుంటూ కొంచెం అర్థం చేసుకుంటూ ఒక 1/2 hour తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం అని అనుకున్నాను. ఫస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూద్దామని, బట్ ఇట్ సక్ మీ ఇన్సైడ్. ఆ తర్వాత నాకే తెలియకుండా స్టార్టెడ్ క్రైయింగ్. ఐ నో నేను సినిమాల్లో ఉన్నాను, చాలా రాటు తేలిపోయినా లేకపోతే కొంచెం మొరటుగా ఉన్నామా, అది ఏంటనేది తెలుసు, పెర్ఫార్మెన్సు క్యారెక్టర్ కాదు అలాగా, అవన్నీ లేయర్స్ రేస్ అయిపోయి ఐ వాజ్ క్రైయింగ్.
ఐ సెట్ దిస్ ఈజ్ ద ఫిలిం. సో నైటే ఒక 3:30కి అంతకో వాడికి మెసేజ్ పెట్టాను ప్రకాష్ గారికి, వదలొద్దురా ఈ సినిమా ఇస్ నీడెడ్ ఫర్ అస్. సో 80% వదలదు, నీకు ఏమి హెల్ప్ కావాలన్నా అది చేస్తానంటే నెక్స్ట్ నా మీద తోసాడు. అలాగా దిగాం. దిగిన తర్వాత దెన్ అప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు చూసి దెన్ ఐ థాట్ ఇప్పుడు 1970లో రాసిన స్క్రిప్ట్ 40 ఇయర్స్గా మహారాష్ట్రలో సూపర్ హిట్ ప్లే అది. సో అందుకని వాళ్ళకి తర్వాత నాన్నని కలిసినప్పుడు అడిగాను నేను, హిందీ అంతఃపురంలో నాన్న ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చేశాడు. సో ఐ నో హిమ్, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాను. ఎందుకు అంత దూరదర్శన్ స్టైల్లో టీవీ సీరియల్ లాగా ఉంది నాన్న ఏంటంటే, కాదురా మనం ఏం చేయలేకపోయాం, అది స్టేజ్గా సూపర్ హిట్, ఇప్పుడు ఏదన్నా కెలిగితే మన మీద రాళ్ళు వేస్తారని యాజ్ ఇట్ ఈస్గా తీసాం. సో ఇక్కడ ఆ రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి దెన్ ఐ రీరోడ్ ద హోల్ థింగ్. ఇది జరుగుతూ ఉన్నప్పుడు నేను ఒక 3-4 ఇయర్స్గా చూస్తున్నాను మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కానీ మా ఎడిటర్స్ కానీ లేకపోతే ఎక్కడైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది ఏదో డిస్కషనో లేకపోతే మందు పార్టీలో ఏదో జరుగుతూ ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటాయి. 2 సార్లు చూసి కట్ చేసేస్తారు. సో చూస్తారు, టక్మంట కట్ చేసి మళ్ళీ మాట్లాడుతుంటారు, మళ్ళీ కట్ చేశారు. 3సారి నేను చెప్పాను కదా మళ్ళీ చేస్తాను కదా అని చిరాకు పడుతున్నారు అందరూ. ఒక 20-25 ఇయర్స్ ఏజ్ నుంచి 40-50 ఇయర్స్ ఏజ్. ఒక 3-4 సార్లు తర్వాత డౌట్ వచ్చింది, ఎవర్రా నన్ను అడిగితే వైఫ్. ఆ పిల్ల పాపం అర్ధరాత్రి 11:30 12 o'clock మనం ఇక పకిరిగేలాగా కూర్చుని మన పనికిరాని మాటలను మాట్లాడుకున్నాం. ఏమి కష్టం ఉందో ఏంటో, ఏం లేదు ఊరినే ఎక్కడున్నావు ఏం చేసావు అని అడుగుతుందా. నాకు ఇది నచ్చలా. హౌ కెన్ ఐ బి సో ఇర్రెస్పాన్సిబుల్ టు ఎ పర్సన్ హూ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆడపిల్ల అనగానే ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక కుటుంబం ఒక ప్రపంచంలో బతికిన అమ్మాయిని ఓవర్ నైట్ ఇలా లేపి ఇంకో కొత్త మనుషుల మధ్య కొత్త ఇంట్లోనూ కొత్త ప్రదేశంలోనూ కొత్త ఆచార వ్యవహారాలను పడేస్తారు, జస్ట్ పడేస్తారు. అలా ప్రిపరేషన్ కూడా ఉండదు. ఆడెవడు ఎలాంటివాడో తెలియదు, మాంగారు తెలియదు, అత్తగారు తెలియదు, ఆడపడుచులు తెలియదు, ఆ ఇల్లు తెలీదు, ఆ ఇంటికి వచ్చే పనులు తెలీదు, అక్కడ ఏం చేయాలో తెలీదు. అలాంటి పిల్ల నువ్వు ఫోన్ చేస్తుంటే ఆన్సర్ కూడా ఇవ్వకపోతే పాప అయినా సరే ఆ అమ్మాయి హర్ట్ అవ్వకుండా మళ్ళీ చేస్తుంది. ఈడు మా అందరి మధ్యలో కూర్చుని తిడతాడు. అదే నేనంటే నన్ను చంపేస్తుంది అనుకో, అది వేరే. మేము ఫస్ట్ కాల్కి ఎత్తేస్తాను. సో అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంటే పేరెంట్స్ డిస్టెన్స్లు వచ్చేస్తున్నాయి మనుషుల మధ్య. క్రాక్ అయిపోయింది ఫ్యామిలీ సిస్టమ్. దానికి కరెక్ట్ మందు అని నేను ఇంతవరకు అన్ని సినిమాలు చాలా సినిమాలు నన్ను అందరూ అంటున్నారు. ఇప్పుడు ఆ పాప అన్నట్టు ఈ కృష్ణవంశీ ఫ్యామిలీ అని నన్ను కూడా ఆట పట్టిస్తుంటారు అలాగా, నేను ఇది కృష్ణవంశీ ఫ్యామిలీ లాగా అని చెప్పి. సో ఆ రకంగా ట్రై చేస్తున్నాను. కాదు ఒకసారి నిజంగా ప్రాబ్లమ్స్ చూపిందాం, ఈ స్క్రిప్ట్ కరెక్టు, దీన్ని కాంటెంపరైజ్ చేయాలి, 21st century తీసుకురా. సో that kind of a thought process gone into it. Then I rewrote the whole thing, then second draft, then rewrote, then felt and visualized, empathized, ఎమోషనల్ దాంతో పడుకునే దాంతో ఐ లివ్డ్ విత్ ఇట్. మా అన్ని సినిమాలకు కూడా స్క్రిప్ట్ షూట్కి వెళ్ళిన తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రమ్య సీన్ షూట్ చేసేటప్పుడు ఐ కుడెంట్ స్లీప్ ముందు రోజు నైట్. కళ్ళ ముందు నీళ్ళు కారుతూనే ఉన్నాయి. షార్ట్ పెడుతుంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ ఇట్ లైక్ దాట్. బట్ ఎవ్రీ షార్ట్ పెట్టి అక్కడ టెక్నికల్గా చేయించాలి. మిగతా జూనియర్ ఆర్టిస్టులు మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ చేసాం. అది ఎర్లీ మార్నింగ్ ఎఫెక్ట్ కావాలని ఆర్ఎఫ్సిలో గచ్చు మీద పడుకోబెట్టాను రమ్యాన్ని. సో ఆ ప్రకాష్ గారు ఆడు చూస్తున్నాడు, నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఆవిడేమో షార్ట్ అయిపోయిన తర్వాత లేచి ఓకేనా అని అన్నీ అంటే. సో అలాగే బ్రహ్మానందం గారు హాస్పిటల్ సీన్ లైక్ ఆయన భోంచేయలే 2 రోజులు చేయలేదు టోటల్గా. ఆయన హీ వాజ్ స్టార్వింగ్, హీ డిడ్ దిస్ సీన్. అది ఫుల్ లెంగ్త్ కావాలంటే కట్ చేసి వెళ్ళచ్చు, కానీ ఫుల్ లెంగ్త్ చేస్తే తరతరాలు ఉండిపోద్ది డాడీ అని చెప్పాను. నువ్వు అలా పెట్టేసి వెళ్ళిపోతే ఎలాగ నేను చావనా దానికి అంత.
ఆయన సినిమా 1250 సినిమాల్లో చెప్పిన అన్ని డైలాగులు కలిపి ఒక సినిమాలో చెప్పారు ఆయన, ఆ 2 సీన్స్లో. అది కూడా మిగతా చోట్ల అన్ని చోట్ల ఏం చేయొద్దు, అలా ఊరిని నిలబడి ఉన్నాడు. మా ఇద్దరికి టెన్షన్ అది, ఎందుకంటే ఆయన చూసి నవ్వకుండా ఉండగలగటం అనేది లేదు మనకు అసలు. సో దట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. తర్వాత రమ్య ఇప్పుడు జనరల్గా జయ మహేష్మతి హావు అని అంటూ ఉంటుంది ప్రతి సినిమాలో, ఊరిని అలా నిలబడమ్మా. సినిమా అంతా నేను వెయిట్ చేశానండి, ఏదో ఒక సీన్లోనే రమ్యకృష్ణ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారు. సినిమా అంతా వెయిట్ చేశాను. నాకు మంచి సరదా, నా రియల్ లైఫ్లో దొరకదు అది. So and she did a extraordinary job. Just by being there. Yes, yeah. The presence was. అమ్మరా ఆవిడ. She is a divine child. సో అలాగే చాలా వెళ్ళిన, అలాగే ఇళయరాజా గారు 8 years old and almost 1300 films. 1300 films plus background score plus songs and every music piece is a symphony. అంటే అంత ఎక్స్పెరిమెంట్స్ నాకు తెలిసి కౌశల్య గారికి అర్థమవుతుంది. ఆయన గురించి నేను 40 yearsగా మెడ్రాస్ వెళ్ళినప్పటి నుంచి తెలుసు. తర్వాత నేను శివాకి, హిందీ శివాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను, ఆయన దగ్గర చాలా క్లోజ్గా. తర్వాత అంతఃపురం డైరెక్టర్గా పనిచేశాను, ప్లస్ ఈ సినిమా. అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నారు. ఆత్మ పెడతాడు, ఆయన దగ్గర నేర్చుకున్నది అది. ఇప్పటివరకు నాతోటి నేను చాలా క్లోజు, ఆయన దగ్గర ఒక్క ఎక్స్ట్రా మాట రాలేదు. నాతోటి పని కాకుండా మాట్లాడిన మాట అంటే అది చూసి మిగతా మ్యూజిషియన్స్ ఆశ్చర్యపోయారు. ఎరా భోంచేసావా అని అడుగుతాడు నన్ను. వీళ్ళందరూ ఏమన్నా నిన్ను అడిగాడు ఆ మాట్లాడి అంటే అంత ఫోకస్ ఉంటాడు ఆయన. హార్మోని అది ఎప్పుడు దాని గురించి చెప్పాడు ఒకసారి. 1960లో 60 రూపాయలు పెట్టి కొనుక్కున్న హార్మోని అంట. ఇప్పుడు మొన్న షో చూసుంటావు కదా, అక్కడ ఉన్న హార్మోని, దాంతో మాట్లాడతాడు ఆయన. సో అండ్ సీతారామ శాస్త్రి గారు 1.5 year తీసుకున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాయడం. అప్పుడప్పుడు నైట్ 1:30, 2 o'clock ఫోన్ చేసి ఒక్కొక్క లైన్ చెప్పేవారు. నెన్నుదిటి పైన రాశాడే ఆ విధాత, దిగి ఉన్న కళ్ళు చదవగలదా రాత. ఎంత గొప్పది మన తలరాత అంటాం, మన కళ్ళే చదవలేదు. సో దట్ కైండ్ ఆఫ్ సో మెనీ డివైన్ థింగ్స్ ఆర్ సెట్ ఫర్ దట్ ప్రాజెక్ట్. లేకపోతే నాలంటూ నేను చాలా అల్లరచిల్లరగా తిరుగుతూ ఉంటాను. నన్ను పట్టుకొచ్చి కూర్చోబెట్టింది అయితే అక్కడ. ఇట్ ఈస్ లైఫ్ టైం ఛాన్స్. థియేటర్స్లో ఆడలేదు కానీ నా పర్ డే అట్లీస్ట్ నేను ఒక 100 మెసేజెస్, అట్లీస్ట్ 10 to 15 ఫోన్ కాల్స్ తీసుకుంటున్నాను. అందరూ నా గ్రేట్ ఏంటంటే చాలా గొప్ప సినిమా తీసావు, మంచి సినిమా తీసావు అని కాదు, ఎత్తగానే ఏడవటం, లేదా మా అమ్మ గుర్తొచ్చింది, మా నాన్న గుర్తొచ్చాడు, నేనేమైనా తప్పు చేశానా, బంగారంలాగా బిహేవ్ చేశానని అమ్మాయిలు. అబ్బాయిలేమో కాదు మా నాన్న, నేనేమైనా ఎప్పుడైనా చిరాకు పడినప్పుడు ఈ పిల్ల చెప్తున్నట్టే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ద పర్పస్ ఆఫ్ సినిమా ఇస్ దాట్. నాకేంటి పర్సనల్గా నేను నేషనల్ అవార్డు వరకు వెళ్ళిపోయినా, నాకు ఇవాళ అది కిక్ ఇవ్వదు. నువ్వు గొప్ప డైరెక్టర్ అన్నది కిక్ ఇవ్వదు. వాళ్ళకి ఎవరన్నా అంటే నీకు వాళ్ళ డైరెక్షన్ తెలుసా అని అనుకుంటాను లోపల. సో అది వాళ్ళ అభిమానం, వాళ్ళకి నచ్చింది కాబట్టి చెప్తారు. బట్ యాక్చువల్గా నా సినిమా ఒకళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసింది, ఒక ఫీలింగ్ ఇవోక్ చేసింది అంటే ప్రపంచం ఇంకా అందరూ అనుకుంటున్నట్టుగా చెడిపోలేదు, మన అందరం ఇన్నర్ సెల్ఫ్లో బాగున్నాము. ఇది నేను ఎప్పుడు నమ్ముతాను దాన్ని. అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మూవీలో సోషల్ మీడియాలో జరిగిన క్యాంపెయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్. అసలు క్యాంపెయినింగ్ అసలు మాటల్లో చెప్పడం అనేది కష్టం. అసలు ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కొన్ని 100 పోస్టులు వచ్చేవి. నెక్స్ట్ లెవెల్ క్యాంపెయిన్ చేశారు సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. అది క్యాంపెయిన్ కాదండి, జస్ట్ ఫెల్ట్ ఇట్. నాకు కాన్ఫిడెన్స్ చాలామంది వద్దు సినిమాకు ముందు వేస్తామండి ప్రివ్యూ అని అన్నారు, తిట్టారు నన్ను. బ్రహ్మానందం వాళ్ళు కూడా తిట్టారు, ప్రకాష్ బ్రహ్మానందం కూడా తిట్టారు. పిచ్చా నీకు అన్నాను అంటే, లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది చూద్దాం అని. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ పిలిచి చూపించారు. ఆల్ ఆఫ్ దెమ్ సో నైస్, ఆల్ ఆఫ్ దెమ్. చూసి బాగుందని చెప్పేసి వెళ్ళిపోకుండా దే ట్రై టు ప్రమోట్ ద ఫిలిం, నేను అడగకుండా వాలంటరీగా. సో దట్ షోస్ వాట్ దట్ ఫిల్మ్ హెస్ డన్ టు దెమ్. థ్యాంక్ యూ. ఒక వేవ్ క్రియేట్ అయింది సార్ మొత్తం. థ్యాంక్ యూ.
మీరు సౌండ్ మీద ఎందుకంత ప్రయారిటీ తీసుకున్నారు? సో జనరల్గా ఎప్పుడు మూవీస్లో అయితే డాల్బీ సౌండ్ అని ఇంకేవో ఉన్నాయి, ఎలా ఉన్నాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమ్యకృష్ణ చనిపోయినప్పుడు ప్రకాష్ రాజ్ గారి వాయిస్లో ఒక షేక్ ఉంటుంది, న్యాచురల్ సౌండ్ అనేది వచ్చింది. సో వై డిడ్ యూ ప్రయారిటైజ్ దట్? ఎలా చెప్పిన స్పిరిచువల్ ఆన్సర్ చెప్తాను. ఇక సృష్టి మొత్తం నాద స్వరూపం నుంచి బయటపడింది. నాదం అంటే తెలుసు కదా, వైబ్రేషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సౌండ్ ఓన్లీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సౌండ్ తర్వాత లైట్. ఫిజికల్ రూల్ ప్రకారం లైట్ తర్వాత సౌండ్, బట్ యాక్చువల్ బర్త్ క్రానలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే సౌండ్ ఫస్ట్. ఫ్రమ్ సౌండ్ ఎవ్రీథింగ్ ఆరిజినేటెడ్. ఇక ఓంకారం అనేది నాసా వాళ్ళు రికార్డ్ చేసిన స్పేస్ సౌండ్ ఓంకారం లాగా వినపడుతుంది. సో అక్కడి నుంచి మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి పడుతున్నారు. సో అది స్పిరిచువల్. సో దట్స్ వై మా బాస్ రాము గారి దగ్గర నుంచి పనిచేస్తున్నప్పటి నుంచి కూడా చూసేది అంత ఇంపార్టెంట్, వినేది కూడా అంత ఇంపార్టెంట్. నౌ టుడే 5.1 మిక్స్ అంటాం మనం జనరల్గా. మోస్ట్ కామన్ లేదు. డాల్బీ అంటే ఇంకా ఎక్కువ వచ్చింది. టెక్నికల్గా చెప్తే అర్థం కాదేమో. సో 5.1 మిక్స్లో ఈ సినిమాకి లక్ష్మీనారాయణ గారు అని మెడ్రాస్లో ఇంజనీర్. ఆయన దగ్గర ఒక 6-7 వేల సినిమాలు చేసి ఉంటాడు అన్ని రకాలుగా. ఈ వాజ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. అది ఎనలాగ్ నుంచి డిజిటల్కి షిఫ్ట్ అయిన దాంట్లో ఫస్ట్. ఈజ్ ద ఫస్ట్ వన్, పైనీర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఆయన దగ్గర నేను సౌండ్ నేర్చుకున్నాను. సో ఐఎమ్ క్లోజ్ టు హిమ్. సో జనరల్గా ఏదైనా ఇంపార్టెంట్ సినిమా అయితే ఆయనతో మిక్సింగ్ దగ్గరికి వెళ్తాం. సో దేర్ వీ డిడ్ లాడ్ ఆఫ్ థింగ్స్. ప్రకాష్ వాయిస్కి అట్లా ప్లగ్ఇన్స్ అంటాం. సో వీ యాడెడ్ లిటిల్ మెటాలిక్ టోన్. ప్రకాష్ మాట్లాడిన ప్రతిదీ. బ్రహ్మానందం గారికి, కౌశల్య గారికి తెలిసి ఉంటుంది, ఫిమేల్ దానికి ప్లగ్ఇన్స్ వచ్చినాయి మధ్యలో. ఫిమేల్ సింగర్స్ని మోర్ మెలోడియస్గా కోసం అని ఒక ప్లగ్ఇన్ ఉంది దానికి. దట్స్ వెరీ లేటెస్ట్ ప్లగ్ఇన్. సో అది యాడ్ చేసాం. బ్రహ్మానందం గారు చాలా హై టోన్లో ఉంటారు. సో దాన్ని కొంచెం మెలో డౌన్ చేసి, అలాగే రమ్యది బాగా లో టోన్లో మాట్లాడించాను. అండ్ వీ రికార్డెడ్ ఇన్ 3 mics. జనరల్గా ఒక్క మైక్తో రికార్డ్ చేసి, సాంగ్ అయినా ఒక్క మైక్తో రికార్డ్. అలాంటి డబ్బింగ్ 3 micsతో చేసింది. 3 డిఫరెంట్ వేరియేషన్స్ తోటి ఒక సౌండ్ స్పియర్ క్రియేట్ చేసాం. దిస్ ఆల్ టెక్నికల్. ఐ డోంట్ నో, చెప్పడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ ఐ డోంట్ నో హౌ ఫర్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఐ ఫీల్. అండ్ ఈ సినిమా వరకు రాజా గారి మ్యూజిక్ అండ్ రాజా గారి వాయిస్ అండ్ ప్రకాష్ అండ్ బ్రహ్మానందం గారు వాయిసెస్, డైలాగ్ డ్రామా ఎక్కువ కాబట్టి, ఫ్యామిలీ డ్రామా ఎక్కువ కాబట్టి, అండ్ రూమ్ టోన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కో రకంగా వైబ్రేట్ అవుతుంది వాయిస్ అనేది. ఆ వాయిస్లో మెటల్ టోన్ ఒక రకంగా వైబ్రేట్ అవుతుంది, విస్పర్స్ ఒక రకంగా వైబ్రేట్ అవుతుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఆల్మోస్ట్ 3 months వీ డిడ్ ద పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ కానీ. అండ్ ఒక షార్ట్లో అలీ రజా గారు అంటారు, లైక్ మా ప్రకాష్ రాజ్ గారి దగ్గర అంటారు కదా, మీరెందుకు అరుస్తూ ఉంటారు, నాటకాలు వేసేటప్పుడు ఎందుకు అరవాలి అన్నట్టు మాట్లాడతారు. కానీ అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు, లైక్ ఇప్పుడు రామారావు గారిది కానీ లేకపోతే ఏమన్నా మూవీస్ చూసినా కానీ మీకు వాళ్ళ దాంట్లో ఒక ఎమోషన్ అనేది ఉట్టి పడుతుంది. కానీ ఇక్కడైతే నార్మల్ మూవీస్లో అయితే, ఇప్పుడు వచ్చే మూవీస్లో అయితే అసలు కనిపించదు. సో ఎందుకు అది ప్రియారిటైజ్ చేశారు? వాయిస్లో ఎమోషన్ కనపడకూడదు, డైలాగ్లో ఎమోషన్ లేదు, అందువల్ల వాయిస్లో రావట్లేదు. పెర్ఫార్మెన్స్ అనేది, ఎమోషన్ అనేది సీన్ పేపర్ మీద ఉంటుంది. సీన్ పేపర్లో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎమోషన్గా ఉంటే జనం చూడరేమో, ఏదో కామెడీ పంచ్ డైలాగ్ వాటి మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నారు తప్ప ఎగ్జాక్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు దాన్ని, భయం వేసి, తెలియక కాదు. అందువల్ల సో నేను ఇంకా ఈ సినిమాయే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, ఓకే ఇది కూడా చేసేద్దాం దిగిపోయాను. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో జనరల్గా మేము గ్రూప్లో మాట్లాడుకునేటప్పుడు కృష్ణ వంశీ గారు లైబ్రరీ అని మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఆయన లైబ్రరీలో గులాబీ నుంచి స్టార్ట్ చేస్తే నక్షత్రం వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ చదివేసాం మేము. సో రంగ మార్తాండ అన్నది మాకు టెక్స్ట్ బుక్ కాదు, ఒక ఆల్ ఇన్ వన్లా కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే టెక్స్ట్ బుక్స్ చదవకపోయినా ఆల్ ఇన్ వన్ చదువుకుంటే ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట.
అండ్ ఈ మూవీలో నాకు హై ఇచ్చిన మూమెంట్స్ ముగ్గురు డెత్ సీన్స్ సార్. అవి డెత్ చాలా పీస్ఫుల్గా, అంటే ప్రపంచంలో డెత్ కన్నా పీస్ఫుల్నెస్ ఇంకేది ఉండదు అని చెప్తారు కదా. సో ఆయన డెత్ సీన్ వస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏమి ఉండదు అసలు. ఇట్ వాస్ కంప్లీట్లీ డెడ్ అనమాట. అసలు ఓన్లీ ఆయన చావు ఒక్కటే ఉంటుంది. అండ్ యా అండ్ అది షార్ట్ వచ్చేసి క్లాక్ నుంచి ఉంటుంది, అంటే టైం అయితే వెళ్ళిపోతారు అన్న, టైం అయిపోయిందని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ రాజుగారి డెత్ సీన్ వచ్చేసరికి అమ్మవారితో కంపేర్ చేస్తాం. ఆవిడ అంత నిండుగా ఉంటారు కదా. సో ఆవిడ చనిపోయే టైంలో ఆవిడ చనిపోయే టైంలో మనకి బ్యాక్గ్రౌండ్లో లలిత సహస్రనామం వస్తుంది. సో అది కూడా చాలా హై ఇచ్చిన పాయింట్. అండ్ లాస్ట్లో మన రాఘవరావు గారు చనిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం అంతా చెప్పేసి, అంటే ఫస్ట్ నుంచి మనం ఆ క్యారెక్టర్ చూసుకుంటే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోదాం అని చెప్పారు ఎప్పుడు. ఈవిడ ఫోర్స్ చేస్తారు వెళ్ళిపోదాం మనం అని. ఆయనకేంటి అందరూ కావాలి, నేను అడ్జస్ట్ అవుతాను, అందరితో ఉంటాను. సో ఈయన డెత్ సీన్కి వచ్చేసరికి అందరూ వచ్చినప్పుడు ఈయన చనిపోతారు. అది కూడా అందరూ వచ్చినప్పుడు ఈయన చనిపోతారు. అండ్ ఆ షార్ట్ వచ్చేసి ఆయన చనిపోయిన తర్వాత షార్ట్ వచ్చేసి ఫ్యాన్ పడుతుంది, 3 ప్లేట్స్ ఉంటాయి ఫ్యాన్కి. సో ఆల్ ది 3 వర్ ఫాల్ డౌన్ అని చెప్పేసి అనిపించింది. అది థింక్ చేసి పెట్టింది కాదు, అది అక్కడ ఉంది ప్రాప్. ఫ్యాన్ అంటే జనరల్గా ఎప్పుడు తిరుగుతూ ఉంటది కదా, అది ఆగిపోయింది ఆలోచించాను. అంటే దానికి 3 ప్లేట్స్ ఉన్నాయి కదా, మేము అక్కడ వరకు డీకోడ్ చేసుకున్నాం. మెటాఫర్ లాగా వాడాను, ఆగిపోయింది ఫ్యాన్. థ్యాంక్ యూ బౌసర్. అరే థ్యాంక్ యూ కౌశల్య గారు. అరే సార్ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్. అసలు థ్యాంక్స్ టు ఎందుకంటే మా అందరి పద్మజ గారు. పద్మజ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ నన్ను ఇన్వైట్ చేసిన గౌతమికి స్పెషల్ థ్యాంక్స్. కమింగ్ బెదిరించి రౌడీజం చేస్తే అండి, ఎందుకంటే మా అందరికీ కూడా ఇంత అదృష్టం దొరకదు. మిమ్మల్ని నేను అసలు మీతో వర్క్ చేసి ఎప్పుడో వర్క్ చేసి చక్రం సినిమాలో కొంచెం కారంగా పాట సీతారామ శాస్త్రి గారు రాశారు. ఎంత మెచ్చుకున్నారంటే పర్సనల్ గా చార్మి నాకు ఫోన్ చేసి అప్రిసియేషన్, తనకి ఆ పాట చాలా ఇష్టము. అండ్ మీతో కూడా నేను ఫేస్బుక్లో లేకపోతే టెక్స్టింగ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పుడు కలవలేదు, అంటే టచ్లో ఉన్నట్టుంది ఆల్ దీస్ ఇయర్స్. బట్ ఫస్ట్ టైం కలుస్తున్నా, ఫేస్ టు ఫేస్ కలుస్తున్నాం. థ్యాంక్స్ టు అలైన్ అండ్ థ్యాంక్స్ టు పద్మజ గారు. అండ్ ఈ సినిమా మాత్రం అండి మా అందరికీ కూడా లైఫ్లో ఒక మెమరీ. అసలు మీరు గ్రేస్ చేయడము, మీతో మాట్లాడడము, సినిమా చూసిన వెంటనే ఒక డైరెక్టర్తో ఇలా మాట్లాడే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. అందులోనూ ఇలాంటి మూవీ చూసిన తర్వాత అందరికీ కూడా హార్ట్ అంతా ఫిల్ అయిపోయింది ఆ ఎమోషన్ తోటి. అండ్ ఒకటేంటంటే ఫ్యామిలీ డ్రామాలు అనేవి ఈ రోజుల్లో కరువైపోతున్నాయి మూవీస్లో. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ డ్రామాస్. మీరు ఒక చిన్న పాప పెరగటం కూడా ఎంత అందంగా చూపించారండి. అంటే ఆ క్యారెక్టర్ని ఎవరు పట్టించుకుంటారో తెలియదు, సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ దాని మీద వెళ్తూ ఉంటుంది మైండ్. కానీ ఒక పాప పుట్టి ఆ పాప పెరగటం, తెలుగు ఒక ఇంపార్టెన్స్, అవన్నీ కూడా భలే ఇమిడ్చి చాలా బాగా చూపించారు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ చాలా డెప్త్, నేను అసలు చాలా తక్కువ వాటి గురించి మాట్లాడడానికి. అండ్ హత్తుకుందండి సినిమా నిజంగా అసలు. అండ్ ఇళయరాజా గారి గురించి చెప్పాలంటే ఆయన పేరు పడగానే ఆయన మ్యాజిక్ స్టార్ట్ అయింది, అంటే ఆ పెయిన్ స్టార్ట్ అయింది. ఇళయరాజా గారు ఏ సినిమాకి ఇన్ని పాటలు పాడారో నాకు తెలియదు, కానీ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఆయన ఎన్ని పాటలు పాడారండి అసలు. 12 లాంగ్ అనుకుంటా, 8 చరణాలు అక్కడక్కడ వేశారు. నేను 8 పాటలు అనేసుకున్నా, అసలు అంత డెప్త్ ఉంది. గ్రేట్ అసలు, గ్రేట్ వర్క్ అసలు ఇళయరాజా గారిది అసలు. యా అసలు మీరు తీయడం కానీ, అంటే చాలామంది చాలా రకాలుగా, అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, బ్రహ్మానందం గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, రమ్యకృష్ణ కానీ, ముగ్గురు ఒక చోట ఎందుకు ఉండకూడదు, లేకపోతే కోడలు పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి అపార్ట్మెంట్స్లో తప్పేముంది, ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. కానీ ఆ స్క్రిప్ట్ ఇలా డిమాండ్ చేస్తేనే వాళ్ళందరూ ఆ కండిషన్స్ ఉన్నారు.
అలా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆ ఆ mindset ప్రపోజల్స్ లో పెట్టారు. సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు ఈయన ఒక ఆయన నన్ను ఒక్కడనే వదిలి వెళ్ళొద్దు అని బ్రహ్మానందం గారు అంత అలా అన్నప్పుడు, అవును వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉంటే అయిపోయింది కదా అని తక్కువ అనిపిస్తుంది ఎవరికైనా. కాదు కదా, ఇప్పుడు రాజుగారు లాంటి ఆవిడ తీసుకుని కొడుకు ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి కూతురు ఇంట్లోనే ఉంటుందనే బాధపడుతుంది ఆవిడ. అక్కడి నుంచి వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తుంది, వస్తారు ఆవిడ. నెక్స్ట్ వాడిని బర్డెన్ చేయడం కదా వీళ్ళిద్దరు వెళ్తే వాళ్ళ ఇంటికి, ఆ విషయం తనకు తెలుసు కదా. ప్లస్ ఎక్కడో వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉంటే కూతురికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ స్టేజ్లో కూడా ఆలోచించి ఉండొచ్చు కదా రాగారు. బంగారం అంటాడు అంటే చూసినప్పుడు అవును అంత చేస్తే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది, కానీ అసలు ఒక నిజ జీవితంలో ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు అది ఏంటి అని. కానీ ఇవన్నీ వన్ టు అనదర్ పాయింట్స్ అన్ని కనెక్టెడ్ ఇవే. అవి లేకపోతే ప్రకాష్ రాజ్ గారి ఇమోషన్ బయటికి రాదు. సో ఆ మ్యాజిక్ మూవీలో ఉండేటువంటి ఆర్ద్రత కానీ ఆ ఇమోషన్ ఏది కూడా అలా పండదు. అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే నిజంగా ఒక ఫ్యామిలీ డ్రామా అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మీరే, ఒక ఇమోషన్కి మీరే, ఒక పెయిన్కి మీరే. చక్రం కూడా చాలా పెయిన్ఫుల్ మూవీ, అసలు ఒక గుండె బరువు అయిపోయేది అప్పట్లో అది చూస్తే. అందుకే ఎవరు చూడలేదమ్మా. లేదండి, ఫ్రీగా చూసారు. కానీ ఓటీటీలో వచ్చినా కూడా నేను కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నా. సీరియస్లీ ఆ మూవీ చూడాలంటే నాకు ధైర్యం చాలలేదు. ఓటీటీలో వచ్చినా చేతిలోనే ఉన్నా నేను ఐ వాజ్ వెయిటింగ్. ఈరోజు ఎలా అది అలా కుదిరింది అంతే. నిజంగా ఇది రాసి పెట్టుంది అని, కొన్నిటిని డెస్టినీని మనం నమ్మాలి. ఈ ఈవినింగ్ ఇలా జరగాలని నాకు రాసి పెట్టుంది. సో సో బ్లెస్డ్, వీఆర్ ఆల్ సో బ్లెస్డ్ అండి. థ్యాంక్స్ అలాట్. బాగుంది. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు బ్రహ్మానందం ఒక మాట అంటారు, నేను అన్నిటిలోని నీతో తోడుగా ఉన్నాను కదా. మరి ఆ రోజు ఆయన ఏడుస్తూ, భార్య పోయిన తర్వాత ఏడుస్తూ నన్ను వదిలి వెళ్ళొద్దురా అని అంత ఏడుస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకంటే అలా వెళ్ళిపోతారు? ఉండి మాత్రం ఏం చేయలేడని, ప్లస్ ఇంటికి వెళ్ళాలి కదా. ఎందుకంటే ఆ ఒక్క దగ్గర చాలా వరకు అసలు అదర్ ప్రాబ్లం రాఘవరావుకి నాకు అనిపించింది ఏంటంటే, రాజుగారు తోడు లేకుండా ఉన్నారు ఆ ఇంట్లో. అండ్ షీజ్ ఇల్ అదర్ దెన్ దట్ ఎమోషనల్గా ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు ఆవిడ. వదిలేసి వెళ్ళిపోయటం ఈయన భరించలేడు దాన్ని. అదే వచ్చి మళ్ళీ రాజుగారి దగ్గరే కూర్చుని వాడు ఎలా ఉంటాడు అని కూడా అంటారు అక్కడ ఒక మాట. లండన్లోకి వెళ్ళి అలీ రాజాస్ క్యారెక్టర్ సిద్ధార్థ్ లండన్లోకి వెళ్ళి యాక్టింగ్ చేశాడు అండ్ ఆల్ దట్ నో. సో వెన్ హీ కమ్స్ బ్యాక్ అండ్ డస్ హిస్ మూవీ పని చేయదు. అండ్ in a way I saw myself in him. In a way I saw myself in him because నాకు కూడా నాకు అన్నీ తెలుసు అని ఫీలింగ్. అండ్ ఆ ఏజ్లో అందరికీ అదే, అండ్ అలాగే అనుకున్నాను. that was the one scene that changed, sir. And when Prakash Raj starts deciding to be or not to be, I was about to cry in the theater. And వాడు వాట్ ప్లే అని చెప్తే కింగ్ లేయర్ అంటే వాడికి తెలియలేదు. అండ్ I could see me. And Hamlet Act 3 Scene 1 and I googled it, I read the entire thing, and since then I started literature. Thank you so much, so sweet. Thank you. మొత్తానికి నా కొడుకు కూడా ఓకే నాకు తెలియదు అనే ఒక పాయింట్ వాడు నేర్చుకున్నాడు. But that's quite common in that age. Any other questions? So cinema, so Telugu is not my first language. I understand Hindi, English. Padmaja told me about the movie, and first thing I asked her, first thing I asked her was, does it have subtitles? So It does. It does. So I understood the essence of the movie, but cinema transcends language also, because there is so much of emotion, music, visuals, that it all comes together. So for me, it was a very beautiful experience. And that one scene where he lets his friend Brahmanand, he frees him. So that is the ultimate way you can express love, because letting go. And sending him off, because he understands in that moment that this is what his friends needs the most. Not his company or him being by his side. He needs to be free now. Yes. So that was a very powerful moment. And I have often deliberated the concept of euthanasia. And
just in some moments, you know, when you're thinking, would you be able to do it if a loved one asks you of it? So that scene really came alive for me. Thank you. And I really liked how in the start, so I'm also an actor, theater actor, and I do a lot of other things along with it, but being on stage is my first love. So the movie opens with, you know, what it is to be an actor. And by the end of it, you know, the whole graph falls because I see a lot of sadness Circle and complete, cycle completion. So it kind of weaved together, like to be or not to be. Yes, yeah. So that's how I saw it. Oh, And obviously the family values. It was the father's trust in his upbringing, and he gave it all away. And and how he keeps taking one punch after the other, like humbles until his one core value, which is totally shaken, that, you know, I have done everything in life, and I've lived a life with so much dignity. Being called a thief is something which is which breaks him and his wife also. So it's very heart wrenching, and it shakes you at different levels. So thank you so much, and very beautiful. Thank you. Thank you. రమ్యకృష్ణ గారిని ఇలా నిద్ర లేపుతున్న సీన్లో అవునమ్మా. ఇలా ఇక్కడ నుంచి సౌండ్స్ అన్నమాట, పెద్ద పెద్ద సై ఇట్లా అనేసేసి ముందరే ఇంకా సీన్ అవ్వక పై వరకు వినిపించాయి. ఆ పెయిన్ ముందే వాళ్ళు ఊహించేసి వచ్చేసాయి అనమాట. న్యాచురల్గా అవన్నీ వినిపించాయి ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ. చాలా బరువైన సీన్ అంటే చాలా అసలు షూట్ చేయడం కూడా చాలా కష్టం. చాలా చాలా కష్టం. అదే ఇందాక అన్నట్టు నిండుగా గుడి దగ్గర ఆ పక్కన ఆవిడేమో లేరేమో అన్న వెంటనే ఈయన అలా ఎలా అంటావు నువ్వు అని అనటం. అవునండి, అవునండి. ఆవిడకి ఏంటండి, ఆవిడ రాక్షసి యాక్టర్ యాక్ట్రెస్, ఆవిడ కాకపోతే ఇంకెవరు చేయగలరు అసలు ఆ నాకు ఆ క్యారెక్టర్. టైంలో కూడా అయ్యో ఈవిడ అసలు ఏం గట్టిగా అనకుండానే వెళ్ళిపోయారు అన్న ఒక feeling. You started out as a writer and then decided to I become started as a light boy like in an outdoor unit. After that, I became a camera assistant, third assistant. After that, I became a set boy. After that, I worked as a junior artist for 2 months, like in the crowd running and porter get-ups. I'm a postgraduate, but I never felt bad. Why I'm saying romanticizing those things today is, and in those days also I never felt bad. I thought, okay, this is the way to, but that helped me a lot, because from a light boy's point of view, see the whole setup and shoot. After that camera stand, that's it's called 435 camera newly came. This is in 1986, high speed camera. So high speed camera used to be expensive, and they used to use it only for songs and fights. So every day one language. Today is Telugu shoot, tomorrow is Tamil shoot, day after Malayalam shoot, and next Kannada shoot, then Hindi, Bhojpuri, Oriya, Bengali. So different kinds of people, different sets of people, and one day song, one day fight, one day some chasing. So how fight masters work, how dance masters work, how directors work, how assistant directors work, how cameramen work, everybody is different. Their exposures are different. The usage of the speed of the film is different. The lights are different. And through that, I used to watch the directors, assistant directors, set boys, art assistants, art directors, actors, makeup, costumes. So that's why I suggest whoever wants to come into the field, get into outdoor unit, work as a light boy or a production boy, like that. I used to write editing assistant. I worked purely on Gautam Raj Garu editor is there. So like that, I learnt editing there, and I used to write censor scripts for food. So if you write a censor script and type it, and you have to give 3 copies, they used to pay 1,500. Out of that, some 250 we used to save. 150 rupees is the 15 days meals ticket. That we used to use like 3-4 months.
like everyday punch. So all this teaches you how to hold yourself, how to bear alkali, how to, and cigarette I used to smoke and I still smoke. So if you have 40 paisa or 50 paisa, smoke cigarette or tea. If you drink a tea or coffee, since it's Chennai, it used to be in 1985, 50 paisa. Or to meet a director, we have to go in a city bus, which charges 40 paisa. So, which one is the priority? You have only 50 paisa. So I used to buy cigarette and walk. When why I'm saying this is when walking that whole thing and observing the whole Chennai, this totally different atmosphere. More advanced people, more standard people, more tough people, and the IQ is like 50 years advanced to other states in India. There, music, one A.R. Rahman, one Maniratnam, one Balchandar, one Ilayaraja comes from Tamil Nadu. Why don't they happen anywhere else? Vishnu, but he's like elder one. Like these guys, Ilayaraja is unbelievable. Symphonies, every piece is a symphony. Yani, the Greek musician, he makes some 8 minutes to 20 minutes tracks, and for that he will work for 6 months, then make it, then do the world tour with that another 2 years or 3 years or 4 years ago, then he will go to the next one. Ilayaraja garu, per film, at least 100 symphonies will be there, background scores. Every background is, like in this film, I just love that theme when he's feeding his friend, that Avkanam. The minute he starts feeding, that morsel touches his lips, then that flute starts. Beautiful it is. It touches your soul. Ilayaraja music touches your soul, not your heart, not your ears, not your mind. It goes beyond that, and it stays with you. It cleanses you from inside. If you listen, keep on listening to Ilayaraja music, you will know the difference in yourself, in our thoughts, in our emotions, in our blood pressures, in our diabetes or whatever. It is one boon to South India for 40 years. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ వంశీ గారు.